హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య. చిన్న సినిమాకి ప్రాబ్లం ఏంటో తెలుసా? ఏంటి ప్రాబ్లం? చిన్న సినిమా రిలీజ్ కావడం చాలా ప్రాబ్లం. రిలీజే అది పెద్ద ప్రాబ్లం. మొన్నటి వరకు అది. ఈ సినిమా వచ్చిన తర్వాత ఎక్కడెక్కడో ఉన్న ఆర్టిస్టులు టెక్నీషియన్లు అంతా పండగ చేసుకుంటూ సినిమాలు చేస్తూ ఉన్నారు. కుప్పలు కుప్పల సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ఎక్కడెక్కడో ఉన్నాడు ఆర్టిస్టులు టెక్నీషియన్లు అందరూ నాకు కమ్యూనికేషన్లోకి వస్తున్నారు. అన్నయ్య ఒక ధైర్యం ఇచ్చావు అని చెప్పేసి. వాళ్ళ సినిమా ఆగదని తెలుసు. సినిమాకు డైరెక్ట్‌గా డబ్బులు పడతాయని తెలుసు. రెవెన్యూ జనరేట్ అవుతుందని తెలుసు. ఇంతకంటే ఏం కావాలి చిన్న సినిమాకి? చిన్న సినిమాకి డబ్బులు వస్తూ మంచిగా రిలీజ్ అవుతుంటే ఇంతకంటే ఏం కావాలి? జనాల్లో అందరికెళ్తుంది వాళ్ళ కంటెంట్. వాళ్ళేం చేస్తున్నారనేది. ఓ పక్క డబ్బులొస్తూ ఉంటాయి. టైమ్ టు టైమ్ రిలీజులు అయిపోతూ ఉంటాయి. ఇంతకంటే చిన్న సినిమాకి ఏమీ అవసరం లేదు. అందువల్లే ఈ కొత్త పద్ధతిలో ఈజీ సినిమా చిన్న సినిమా రిలీజులు స్టార్ట్ చేసింది. మీరు చూస్తుండగానే 'సాలే' సినిమా రిలీజ్ అయిపోయింది. దాని తర్వాత 'నెక్స్ట్ లవ్' రిలీజ్ అయిపోయింది. కమింగ్ 31 అక్టోబర్ 31 'యురేకా సకామిక' సినిమా రిలీజ్ అయిపోతుంది. దాని తర్వాత 'స్పార్క్' ఉంది. ఇలా కంటిన్యూగా సినిమాలు అయిపోయినటువన్నీ రెడీ అయిపోయినటువన్నీ సినిమాలు రిలీజ్ అయిపోతూనే ఉన్నాయి. ఓ పక్క రెవెన్యూ జనరేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూనే ఉన్నాం. సినిమా ఇండస్ట్రీలో ఇదే కావాల్సింది. చిన్న సినిమా చేయండి. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఒక సినిమా చేసుకోవాలి. అలా అని రిస్క్ తీసుకోవద్దు. ఫ్యామిలీ రిస్క్ తీసుకోవద్దు. చాలామంది ఏం చేస్తున్నారంటే ఆహ్, గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ఆ ప్రాసెస్ ఏంటి అంటే, సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు కరెక్ట్‌గా ఇవ్వరు. విపరీతమైన టాలెంట్ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు. సరే మనమే ఒక సినిమా చేద్దాం అని చెప్పేసి ఒక ఆర్టిస్టో, ఒక టెక్నీషియనో తను ఖచ్చితంగా సినిమా చేయాలి. ఏదైతే అది జరుగుతుందని చెప్పేసి రిస్క్ చేసి అంటే మొత్తం తన జీవితాన్నే రిస్క్ చేసి సో పొలాలమ్మో, ఇల్లు తాకట్టు పెట్టో, బంగారు తాకట్టు పెట్టో ఏవో రకరకాల వ్యవహారాల్లో వడ్డీలకు తీసుకొచ్చో, రకరకాల పరిస్థితుల్లో సినిమాలు మొదలెడుతున్నారు. సినిమాలు స్టార్ట్ చేస్తున్నారు. రెగ్యులర్ పద్ధతిలోనే సినిమాలు స్టార్ట్ చేసి ఆహ్, పర్ఫెక్ట్ వర్కింగ్ డేస్ ప్లాన్ చేసుకొనేసి సినిమాలు చేస్తున్నారు. కొన్ని సినిమాలు అర్ధాంతరంగా మధ్యలో ఆగిపోతున్నాయి. ఒక బడ్జెట్ అనుకుంటే ఇంకో బడ్జెట్ అవుతది. సో, సినిమా కంప్లీట్ చేయడానికి నానా రకాల అప్పులు చేయడం. ఆల్మోస్ట్ రోడ్డు మీద పడిపోతూ ఉన్నారు. పోనీ సినిమా కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత పరిస్థితి ఏంటి? సినిమాలు ఎక్కడైనా రిలీజ్ అవుతున్నాయా? ఆల్మోస్ట్ చాలా వరకు చిన్న సినిమాలు మధ్యలోనే ల్యాబుల్లోనే ఆగిపోతున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ దగ్గరే ఆగిపోతున్నాయి. అలాంటి సినిమాలు కుప్పలు తెప్పలు. అలా కాకుండా ఏదో ఒకటి చేసి సినిమా రెడీ అయిపోయింది. రిలీజ్ చేద్దాం అనుకుంటే రిలీజ్ ప్రాసెస్ మీ అందరికీ తెలుసు. చిన్న సినిమాలు రిలీజ్ అయ్యే పరిస్థితులు లేవు. ఎందుకు అంటే అంత ప్రతి చోట మీడియేటర్సే. కొన్ని చోట్ల మీడియేటర్స్ మాయ మాటలు చెప్పి వాళ్ళని ఇంకా ఫైనాన్షియల్‌గా ఆ ప్రొడ్యూసర్స్‌ని సంకనాకిపిస్తున్నారు. వాళ్ళ పర్సనల్‌గా వాళ్ళకున్న టార్గెట్స్, వాళ్ళ స్వార్థం కోసం చిన్న ప్రొడ్యూసర్‌లు చితికేస్తున్నారు. ఇలా సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాను రిలీజ్ కాకుండా చంపేస్తున్నారు. అందువల్లే దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఉండాలనే ఉద్దేశ్యంతో ఈజీ సినిమాలు ఈ సినిమాలో రిలీజ్‌లు స్టార్ట్ చేయడం జరిగింది. చిన్న సినిమా రిలీజ్ ఇక ఈసీ నుంచే. ఈసీ నుంచే రెవెన్యూ జనరేట్ అయిపోతుంటది. ఒక పక్క డైరెక్ట్‌గా చిన్న సినిమా రిలీజ్ చేసిన ప్రొడ్యూసర్‌కి తన అకౌంట్‌కే డబ్బులొచ్చే సరికొత్త ఐడియాతో ఈ సినిమా ముందుకెళ్తూ ఉంది. మీ సినిమాలు ఎక్కడ మీరు సినిమాలు చేసినా కూడా సినిమాలు రెడీగా ఉంటే ఇమ్మీడియేట్ ఈ సినిమాకొచ్చేసేయండి. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433 ఈ నెంబర్‌కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్‌లో కమ్యూనికేషన్‌లోకి వచ్చేయండి. మీరు చేసిన సినిమా ట్రైలర్ కావచ్చు, వాటెవర్ ఇట్ ఈస్. మీ సినిమా అప్డేట్స్ నాకిచ్చి, "అన్నయ్య సినిమా రిలీజ్ చేయాలంటే" మీకు ఏ రికమెండేషన్‌లు ఎక్కడ పనిచేయవు. డైరెక్ట్ ఈసీలో మీ సినిమా రిలీజ్ అవుతుంది. సో, ఈసీనే పబ్లిసిటీ చేస్తుంది. ఈసీనే రిలీజ్ ఫంక్షన్‌లు చేయిస్తుంది. ఈసీనే దగ్గరుండి మీ సినిమాలు రిలీజ్ చేస్తుంది. ఎందుకంటే ఏం కావాలి? డైరెక్ట్‌గా సినిమా రిలీజ్ అయిన రోజే మీ అకౌంట్‌లో డైరెక్ట్‌గా డబ్బులు పడే సరికొత్త ప్రోగ్రామ్ ఈ సినిమా క్రియేట్ చేసింది. సినిమా రిలీజ్‌లు ఇక ఆగవు. చిన్న సినిమా రిలీజ్‌లు అస్సలాగవు. సో, ఈ అవకాశాన్ని యుటిలైజ్ చేసుకోండి. ఎక్కడెక్కడో ఉన్న ఫిల్మ్ మేకర్స్ అందరూ మీ సినిమాలు కంప్లీట్ చేసుకొని ఈసీకి వచ్చేయండి. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433 ఈ నెంబర్‌కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్‌లో కమ్యూనికేషన్‌లోకి వచ్చేయండి. నా పేరు వారణాసి సూర్య @ ఈజీ సినిమా.
థ్యాంక్ యూ సో మచ్.